ఏం ప్రచురించారో దాన్ని చూసే ప్రయత్నం చేద్దాం, విప్లవకరంగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఐఏఎస్ అమరాపాలికి బిగ్ షాక్. క్యాట్ ఉత్తర్వులు నిలిపివేత చేయడం జరిగిందని ప్రచురించారు. ఇక ఢిల్లీ హైకోర్టును జూనియర్ ఎన్టీఆర్ ఆశ్రయించారు. సోషల్ మీడియా పోస్టులపై పిటిషన్ దాఖలు చేశారు. ఇక భారత్లో స్టార్లింక్ సేవలు సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఏదైతే ధరలు ఉన్నాయో ఖరారు చేసినారు మస్క్ అని కూడా ప్రచురించారు. ఇక వికసిత భారత దిశగా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ను ప్రారంభించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అని, ఇక బెంగళూరుతో హైదరాబాద్ నగరం పోటీ పడుతుందని, ఈ రెండు మహానగరాలు ప్రపంచంతో పోటీ పడుతున్నాయని కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ తెలిపారు. ఇక వందే మాత్రానికి నెహ్రూ అన్యాయం చేశారని పార్లమెంట్లో ప్రధాని మోడీ విమర్శలైతే గుప్పించారు, అది కూడా ప్రచురించారు. ఇక గ్లోబల్ సమ్మిట్ సూపర్ హిట్ అయిందని, ఇక అభివృద్ధిలో తెలంగాణ రైజింగ్, చైనాలో గ్యాంగ్డాంగ్ ప్రావిన్స్ స్ఫూర్తితో దూసుకెళ్తామని, $3 బిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ భవిష్యత్తు కోసం ప్రత్యేక రోడ్ మ్యాప్ అని ప్రచురించారు. ఇక వీటిని విశ్లేషించే ప్రయత్నం అయితే చేసుకుందాం. ముందుగా గ్లోబల్ సమ్మిట్ సూపర్ హిట్, దీని గురించి చూద్దాం. ఒక్కరోజే 2 లక్షల కోట్ల పెట్టుబడులు, సీఎం రేవంత్ విజన్కు ప్రశంసలు అయితే దక్కాయి. 1,00,000 కోట్ల పెట్టుబడులు ప్రకటించిన ట్రంప్ టెక్నాలజీస్, అదేవిధంగా 25,000 కోట్ల పెట్టుబడులు ప్రకటించిన కరణ్ అదానీ, 9,000 కోట్లతో అమర్ రాజా ప్లాంట్ ప్రారంభించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. వికసిత భారత దిశగా తెలంగాణ అయితే అడుగులు వేస్తుంది. ఇక ఫ్యూచర్ సిటీ సూపర్ మెగా ఇంటర్నేషనల్ ఫిలిం సిటీ కట్టొచ్చని నాగార్జున తెలియజేశారు. యువ ముఖ్యమంత్రి అద్భుతాలు చేస్తున్నారని కైలాస్ సత్యార్థి చెప్పారు. ప్రపంచంలోనే ఉన్నత రాష్ట్రంగా తెలంగాణను నిలుపుతామని మరి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక గ్లోబల్ సమ్మిట్కు వ్యాపారవేత్తలు, కార్పొరేట్ దిగ్గజాలు, విధాన నిర్ణేతలు అని చెప్పి కూడా ఇక ప్రచురించారు. ఇక సమ్మిట్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్, మొఘా కృష్ణారెడ్డి, కిరణ్, నాగార్జున వీళ్ళందరూ కూడా హాజరయ్యారు. మరి గ్లోబల్ సమ్మిట్లో మనం చూడొచ్చు, అతిరథ మహారందరందరూ కూడా వచ్చారు. మరి వాళ్ళ అభిప్రాయాలను తెలియజేశారు. ఎటువంటి పరిస్థితుల్లో మరి రానున్న రోజుల్లో తెలంగాణ అభివృద్ధి చెందడం పక్కా అని చెప్తున్నారు. అన్నిటికంటే కీలక విషయం తెలవాలి, ఒక్కరోజే 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు. మరి దీని అంతటికీ కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ సర్కార్ మరి అడుగులు ముందుకు వేసి తెలంగాణ రైజింగ్కి తగ్గట్టు అభివృద్ధిలో ముందుకు దూసుకుపోయే విధంగా మరి దీన్ని ప్లాన్ చేసి ఈ రకంగా సక్సెస్ అవ్వడానికి ప్రధానమైన కారణమని చెప్పొచ్చు. ఇక సమ్మిట్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్, మొఘా కృష్ణారెడ్డి, కిరణ్, నాగార్జున ఇలాంటి వాళ్ళు పలువురు పెద్దవాళ్ళందరూ, సెలబ్రిటీలందరూ వచ్చారు. ఇక ఫ్యూచర్ సిటీ సూపర్ అని మెగా ఇంటర్నేషనల్ ఫిలిం సిటీ కట్టొచ్చని నాగార్జున అయితే చెప్పడం జరిగింది. యువ ముఖ్యమంత్రి అద్భుతాలు చేస్తున్నారని చెప్పి కైలాస్ సత్యార్థి చెప్పారు. ప్రపంచంలోనే ఉన్నత రాష్ట్రంగా తెలంగాణను నిలుపుతామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ ప్రజల యొక్క కలను సాకారం చేస్తూ మరి గ్లోబల్ సమ్మిట్ మరి 8-9 తేదీల్లో భాగంగా నిన్న జరిగింది. నిన్న ఈ యొక్క సభ గ్రాండ్ సక్సెస్ అయింది. ఇంతటి సక్సెస్కి కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళు ఏమనుకున్నారో మరి వారు ఏది చెప్పదలుచుకున్నారో దాన్ని చెప్పడమే కాక మరి 2 లక్షల కోట్ల పెట్టుబడులు తొలి రోజే రావడం అంటే ఇది మామూలు విషయం కాదు. 2 లక్షల కోట్ల పెట్టుబడులు, 25,000 కోట్ల పెట్టుబడులు ప్రకటించిన కరణ్ అదానీ 9,000 కోట్లతో అమర్ రాజా ప్లాంట్ ప్రారంభించారు. అదేవిధంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. మరి ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే సక్సెస్ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో, ఆయన యొక్క రాజకీయ పటుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి యొక్క ముందు చూపుకి ఇదంతా కూడా మనం ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇక పుతిన్ భారత్ పర్యటనపై చైనా సానుకూల వ్యాఖ్యలు చేసింది. రష్యా భారత్తో కలిసి పనిచేసేందుకు రెడీ అని అయితే ప్రకటించింది. ఇక తెలంగాణలో ట్రంప్ కంపెనీ 1,00,000 కోట్ల పెట్టుబడి, దీని గురించి కూడా మనం ఒకసారి విశదీకరిద్దాం.